హాస్పిటల్లో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఓ మహిళ పరిస్థితి విషమంగా మారింది. మండవల్లి మండలం దెయ్యంపాడుకు చెందిన నాగమణి అనే మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు చేసిన శస్త్రచికిత్స చేశారు. అయితే ఆపరేషన్ వికటించడంతో నాగమణి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఆ విషయం ముందే గమనించిన డాక్టర్ హుటాహుటిన నాగమణికి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లాక పేషెంట్ పరిస్థితి మరింత విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆపరేషన్ చేసిన డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు. పరిస్థితి గమనించిన డాక్టర్ ఏమీ తెలియనన్నట్లుగా వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లమని చెప్పారు. వేరే ఆసుపత్రిలో పేషెంట్ను పరిశీలించిన డాక్టర్ ఆపరేషన్ చేసిన ప్రాంతం ఇన్ఫెక్షన్ అయి క్యాన్సర్గా మారిందని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఏలూరు సిరి ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. నార్మల్గా తీసుకొచ్చానండి. హాస్పిటల్ తీసుకొస్తే గెడ్డ అన్నారని 2 రోజులు ఆపరేషన్ పడిపోవాలని చెప్పారు. చెప్తే మూడో రోజు ఆపరేషన్ 2 రోజులు ఆపరేషన్ పడిపోవాలన్నారు. సరే అని 3వ రోజు తీసుకొచ్చి జాయిన్ చేస్తే ఆపరేషన్ చేశారు. మరి అది ఫెయిల్ అయిందో ఏంటో మాకైతే తెలీదు. మరి అది ఫెయిల్ అయిందని అంటున్నారు. తీసుకెళ్ళిన ప్రతి డాక్టర్ కూడా ఫెయిల్ అయిందని అంటున్నారు. మాకు న్యాయం చేయాలి, కొంచెం న్యాయం చేయండి. మాట్లాడే ఓపిక కూడా లేదు. బాగా అసలు మా అమ్మగారు నిన్నైతే డాక్టర్ గారు మాట్లాడారు. నాకు ఒక్కదాన్ని ఉన్న ఎవరో లేరు. మీ అమ్మ బతుకుదు, 3 నెలల వరకే బతికిద్ది, అదేనా నేను కన్ఫర్మ్ చెప్పలేను అని చెప్పారు. హైదరాబాద్ కాప్రా సర్కిల్ మున్సిపల్ కార్యాలయ